ఏదైతే 6 గ్యారంటీల అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. దాని సిక్కు అసలు ఊసే లేదు. సో 6 గ్యారంటీలు అమలు చేయాలి. దానికి సంబంధించి చట్టబద్ధత తేవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రైవేట్ బిల్ తీసుకొస్తుంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్, న్యాయవాది సార్ ఎట్లా ఉండబోతుంది? వినోద్ గారు ఉన్నారు. సార్ ఎట్లా ఉండబోతుంది? ప్రైవేట్ బిల్ అంటే ఎట్లా? దాని ప్రాసెస్ ఏంటి అసలు? అంటే పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో నార్మల్గా ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ తన ఎన్నికల సందర్భంలో కానీ తన ఆలోచనలని చట్టరూపం చేయడానికి శాసనసభలో కానీ పార్లమెంట్లో ప్రభుత్వమే మూవ్ చేస్తుంది బిల్స్. ఎందుకంటే రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఎలాంటి చట్టాలు తీసుకురావాలి, ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, లేకపోతే మరి ఫైనాన్స్ బిల్లు బడ్జెట్ అప్పుడు ఎంత రాబడి తీసుకురావాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఈ చట్టాలన్నీ కూడా తీసుకురావడానికి మొదటి దశలో బిల్లు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఇంట్రడ్యూస్ చేసేది అధికార పక్షమే. అయితే ప్రజాస్వామ్యం లోపల ప్రతిపక్ష సభ్యులు అంటే శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ వాళ్ళకి ఏమైనా అభిప్రాయాలు ఉంటే వాళ్ళు కూడా సూచనప్రాయంగా చట్టాలు తీసుకురావడానికి, ప్రభుత్వ దృష్టి తీసుకురావడానికి చట్ట ప్రకారంగా వాళ్ళకు ఒక హక్కు కల్పించింది మన పార్లమెంటరీ డెమోక్రసీ. మనం విదేశాల్లో చూసినట్టయితే అమెరికాలో కానివ్వండి, లేకపోతే బ్రిటన్లో కానివ్వండి, అక్కడ ప్రతిపక్ష సభ్యుడు అధికార పక్ష సభ్యుడు పెద్ద తేడా ఉండదు. బిల్లు ఎవరు తీసుకొస్తే దాన్ని చర్చిస్తారు, దాన్ని ఆమోదం తెలుపుతారు. సహజంగా అధికార పక్షానికి బలం ఉంటుంది కాబట్టి అవే పాస్ అవుతాయి. మన భారతదేశంలోకి వచ్చేసరికి నేను పార్లమెంట్ సభ్యుడిగా 10 సంవత్సరాలు నేను చాలా ప్రైవేట్ మెంబర్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేశాను లోక్సభలో. అయితే వాటి దృష్టి ప్రభుత్వానికి వస్తుంది, అధికార సెక్రటరీస్ వాళ్ళందరి దృష్టికి వస్తుంది. ఓహో, ఇలాంటి గురించి అడుగుతున్నారు అనే విషయాన్ని తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు వాటిని స్వీకరించి చట్టాలు కూడా చేస్తాయి. మన సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు బీజేపీ ఫ్లోర్ లీడర్ ఆ రోజు బైగేమి అంటే పెళ్లి చేసుకున్న తర్వాత, భార్య ఉన్న తర్వాత ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకున్నట్టయితే శిక్ష అది. దానికి బెయిలబుల్ అఫెన్స్ ఉండే. అంటే రెండో పెళ్లి చేసినప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో తనకు బెయిల్ దొరికేది. దాన్ని బాగుండదు, దాన్ని కొంచెం కఠినంగా ఉండాలని చెప్పి ఆ రోజు బైగేమిని నాన్ బెయిలబుల్ అఫెన్స్ కింద మరి విద్యాసాగర్ గారు ఇంట్రడ్యూస్ చేస్తే ఎన్టీ రామారావు గారు మరి ఆ రోజు విద్యాసాగర్ గారు ఇంట్రడ్యూస్ చేసిన ప్రైవేట్ మెంబర్ బిల్లే పాస్ చేశాడు. సహజంగా అధికార పక్షం ఏముంటుందంటే ప్రైవేట్ మెంబరు మీది బాగుందండి, మీరు విత్డ్రా చేసుకోండి, మేమే పెడతాం దాన్ని అని చెప్తారు ప్రభుత్వ పక్షం, అధికార పక్షం. కాబట్టి ఈరోజు మరి కేటీ రామారావు గారు మేమంతా చర్చించిన మా లీగల్ సెల్లు అభయహస్తాన్ని మీ చట్టం చేయడానికి సంతకం పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. మొదటి సంతకం అదే పెట్టారు. మరి ఇంతవరకు ఆ చట్ట రూపం రావడం లేదు, బిల్లు కూడా పెట్టడం లేదు. కాబట్టి మరి మర్చిపోవచ్చు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు మరి మర్చిపోవచ్చు, లేదా ఎక్కువ పనులు ఒత్తిడి ఉండొచ్చు. కాబట్టి మరి కేటీ రామారావు గారు మా పార్టీ తరఫున వారు ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, ప్రైవేట్ మెంబర్ బిల్. గతంలో చాలా సందర్భాల్లో మీరు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించి కూడా చాలాసార్లు అప్పీల్ చేశారు. స్పీకర్ కూడా దాన్ని తిరస్కరించడం జరిగింది. సో ఈ ప్రైవేట్ బిల్కి సంబంధించి టేబుల్ మీద తీసుకుంటారనుకుంటున్నారు. ఎట్లా ఉంటుంది ప్రాసెస్? నిజంగా అభయహస్తం పట్ల ప్రేమ ఉండి ఈ 6 గ్యారంటీలు అమలు చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా సపోర్ట్ చేయాలి. కేటీ రామారావు గారు ఇంట్రడ్యూస్ చేసిన బిల్లును నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పి బిల్లు పాస్ అయిపోతుంది. మీరు చెప్పింది ఇంతకుముందు ఎన్టీ రామారావు సందర్భంలో చెప్పింది అయితే దానికి పెద్ద డబ్బులు ఖర్చేది కాదు కాబట్టి వాళ్ళిద్దరు అప్పుడు చేశారు. ఇప్పుడు హామీలకు సంబంధించి కొన్ని లక్షల కోట్లు అయ్యే పరిస్థితి. సో ప్రభుత్వం ఆల్రెడీ చెప్తుంది నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి రేవంత్ రెడ్డి గతంలో కూడా చెప్పిన పరిస్థితి. సో ఈ బిల్ తీసుకుంటుంది అనుకుంటున్నారా? బిల్ పాస్ అయ్యింది అనుకుంటున్నారా? ఇట్లా ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు మరి ఒప్పుకుంటే మంచిదే కదా. ఏది అసెంబ్లీలో నేను చేయలేను, ఈ 6 గ్యారంటీలు అమలు చేయలేను, ఏదో గద్దె కోసం నేను హామీలు ఇచ్చిన, ఇప్పుడు నా చేత కాదు అని చెప్పేసి మంచిదే. కేటీ రామారావు గారు కూడా అప్పుడు విత్డ్రా చేసుకుంటే చేసుకోవచ్చు. ఒకవేళ ప్రైవేట్ బిల్ కనుక తీసుకోకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది లీగల్గా? ఇంకేమన్నా ఏం చేస్తుందండి, అదో శాసనసభ వేదికల మాట్లాడడానికి మనకు వస్తుంది, మాట్లాడతాం. చట్టరూపం తీసుకోవడానికి ఇంకా వేరే లేవు ఏం లేవు. అధికార పక్షానికే అధికారం ఉంటుంది. బిల్స్ వాళ్ళే పాస్ చేసుకోగలుగుతారు, ఎందుకంటే మెజారిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. అదే మీరు అమెరికాలో, గ్రేట్ బ్రిటన్లో
ఏ పార్లమెంట్ సభ్యుడు పెట్టొచ్చు. అధికార పక్ష సభ్యుడు కూడా అధికార పక్ష బిల్లును కూడా వ్యతిరేకించవచ్చు అక్కడ. అంటే మీరు గతంలో పార్లమెంటు 10 ఏళ్ళు చేసినప్పుడు చాలా ప్రైవేట్ బిల్స్ పెట్టారని చెప్పారా? ఏదైనా ఒక ప్రైవేట్ బిల్లు తీసుకున్నారా? ప్రభుత్వం తీసుకుందా? ఏంటి? చర్చకు వచ్చింది. నేను 2, 3 చర్చలకు వచ్చినాయి. మేము దీన్ని ఆలోచిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను చాలా పెట్టాను. నేను ప్రైవేట్ మెంబర్ బిల్స్ పెట్టిన అతి ఎక్కువ బిల్లు పెట్టిన అతి కొద్ది మందిలో నేను ఒకరిని. అది పేపర్‌లో వచ్చింది ఆ రోజులలో. హి హాస్ ఇంట్రడ్యూస్డ్ మెనీ ప్రైవేట్ మెంబర్ బిల్స్ అని. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం పైన 5, 6 బిల్స్ పెట్టినాను. తర్వాత ఇంక్రీజ్ ఆఫ్ అసెంబ్లీ సీట్లు ఉన్నాయి కదా, మరి ఇప్పటికి మన 10 ఏండ్లే ఇస్తలేరు. మనకు 20 ఇక్కడ మనకు సీట్లు పెరగాలి, 34 అసెంబ్లీ సీట్లు పెరగాలి తెలంగాణలో, 50 సీట్లు ఆంధ్రప్రదేశ్లో పెరగాలి. దాని బిల్లు పెడితే ప్రభుత్వం స్వీకరించింది, మేము ఆలోచిస్తామని చెప్పింది. ఇట్లా నేను చాలా వాటి మీద పెట్టాను. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇప్పుడు బీబీ నగర్లో వచ్చింది. అది బిల్లు ద్వారా ఒక 6 ఇచ్చారు. మా తెలంగాణకి ఇవ్వాలని చెప్పి నేను బిల్లు పెట్టాను. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలంగాణలో ఇవ్వాలి అని చెప్పి పెట్టడం జరిగింది. దాని తర్వాత అప్పుడేం పాస్ కాలేదు, కానీ తర్వాత వచ్చింది ఎయిమ్స్. యాక్చువల్గా విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, తెలంగాణకి లేదు. 7 కోసం బిల్లు పెట్టారు. నేను తెలంగాణ కోసం ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాను. అప్పుడు అరుణ్ జైట్లీ గారు మేము చర్చిస్తాం, ఆలోచిస్తాం, చూస్తాం, చేస్తామని అన్నారు. తర్వాత చేశారు. సో అట్లా ఉపయోగపడతాయి ప్రైవేట్ మెంబర్ బిల్స్. ఎన్నికలకు ముందు చాలా హామీలు ఇచ్చారు. నెరవేరని హామీలు కూడా ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి అధికారంలో వచ్చిందని చాలా సందర్భాల్లో మీరు చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు హామీలు చేసే హామీలు అమలుకు సంబంధించి అయితే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. మరి ఎట్లా, ఏం చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అనేది చాలా పచ్చి అబద్ధం అండి. ఏ ప్రభుత్వం దగ్గర రోజు పైసలు ఉండవు, ఆలోచనలు ఉండాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు పైసలు ఉన్నాయి తెలంగాణలో. ఆ రోజు బడ్జెట్ ఎంత? వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. మనసుంటే మార్గం ఉంటుంది. కాబట్టి మనసు లేదు వాళ్ళకి. చెప్తున్నా ముఖ్యమంత్రి మీరు చేసిన అప్పులకే వడ్డీలు కట్టడానికే డబ్బులు సరిపోతలేవు. రోజుకు అంటే నెలకు 18,000 కోట్ల కంటే ఎక్కువ రావట్లేదని కూడా చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు మరి? ఇప్పుడు చూడండి, అప్పులు అనేది చాలా ఆయన అప్పులు 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 అని చెప్పి తెలంగాణను ఈ గతికి పట్టుకొచ్చాడు. ఏం అప్పులు చేసాడు అసలు? వాట్ ఆర్ కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులతో నిర్మించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఒక విలువ అప్పులతో పోల్చి చూస్తే 100% కంటే ఎక్కువ వాటి విలువ పెరిగింది. ఇలా 34,000 టన్నుండే స్టీల్ ఇలా 70-80 వేల రూపాయల టన్ను ఉంది. 240 రూపాయల సిమెంట్ బస్తా ఇవాళ ఎంత ఉన్నది? ఇలా 2-3 లక్షలకు ఎకరం చొప్పున 1,00,000 ఎకరాలు భూసేకరణ చేసినాం. ఇలా 20-30 లక్షలు లేని ఎకరం దొరకలేదు భూమి. ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం 1,00,000 ఎకరాలు భూసేకరణ చేస్తే ఎకరానికి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు చొప్పున భూసేకరణ చేసినాం. ఇవాళ దొరుకుతుంది అంత భూమి? కేసీఆర్ తీసుకొచ్చిన డబ్బుల విలువ ఇలా 100 రెట్లు పెరిగింది, వాటి యొక్క ఆస్తుల విలువ. కాబట్టి ఎక్కడైనా ప్రభుత్వాలు ఎట్లుంటాయి. ప్రపంచం లోపల ఎక్కువ అప్పులు చేసే దేశం జపాను, తర్వాత అమెరికా. ప్రపంచంలో ఎక్కువ రిచ్ కంట్రీస్ జపాను, అమెరికా. కాబట్టి అప్పు చేసి దుర్వినియోగపరిస్తే తప్పు. కేసీఆర్ చేసిన అప్పులు అన్నీ కూడా ప్రజల సంక్షేమం కోసం, ప్రజలకు ఇలా ఉపయోగపడేది. ఇలా అన్ని జిల్లాల్లో కలెక్టర్ ఆఫీసులు, అన్ని జిల్లాల్లో పట మరి ప్రాజెక్టులు, అన్ని జిల్లాల్లో పట ప్రతి 2-3 ఊర్లకు ఒక సబ్స్టేషను, కరెంటు ఉత్పత్తి కేంద్రాలు, ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేది. డబ్బు తీసుకొచ్చి దుర్వినియోగపరిస్తే, నష్టం చేస్తే బాధపడాలి. కేసీఆర్ తీసుకొచ్చిన ప్రతి రూపాయి ఇలా 100 రూపాయలు విలువ పెరిగింది. రూపాయి విలువ ఆ రోజు కేసీఆర్ 1 రూపాయి అప్పు తీసుకొస్తే దాని విలువ ఇలా 100 రూపాయలు అయింది. 100 టైమ్స్ పెరిగింది. రేవంత్ ప్రభుత్వం గతంలో చెప్పినట్టు మీరు అప్పులు చేసి తెలంగాణను మొత్తం ఆగం చేశారని చెప్పి సేమ్ అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున అప్పులు కూడా చేస్తున్న పరిస్థితి. మరి రేవంత్ తీసుకొచ్చిన అప్పులు ఏం చేస్తున్నట్టు, మరి ఏం చేస్తున్నట్టు? నేను రేవంత్ రెడ్డి అప్పులు తీసుకొచ్చి ఏం చేశాడనేది నా దృష్టిలో, తను తీసుకొచ్చిన అప్పులు బహుశా ఇదివరకు తీసుకొచ్చిన అప్పులు అడ్జస్ట్మెంట్ చేస్తుండ్రు, అది పేపర్ మీద ఒప్పడుతుంది. అర్థమైందండి. నేను బట్టి విక్రమార్క రీస్ట్రక్చర్ చేసినాము, మేము అప్పులన్నీ కట్టేసినాము, వాటి వడ్డీ తగ్గించామని చెప్పి ఒక 5 నిమిషాలు మాట్లాడాడు. ఇవాళ నువ్వు స్కూటర్ కొనుక్కున్నా, నేను స్కూటర్ కొన్నా, మీరు కారు కొన్నా, నేను కారు కొన్నా, మీరు ఇంటి కోసం అప్పు తీసుకున్నా, నేను ఇంటి కోసం అప్పు తీసుకున్నా,
ఇలా బ్యాంక్ రీస్ట్రక్చర్లో పట్ల మీకు తగ్గించిన వడ్డీ నాకు తగ్గించారు. ఒక ఓన్లీ రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్కే అప్పు తగ్గించలేదు. నేను బడ్జెట్ స్పీచ్ చాలా గొప్పగా చెప్పిండు ఎవరు మన బట్టి విక్రమార్క గారు. రీస్ట్రక్చరింగ్ ప్రపంచంలో ప్రతి అప్పు చేసిన వాడు, ముఖ్యంగా మన దేశంలో అప్పు చేసిన ప్రతి వ్యక్తి బ్యాంకు లోన్ రీస్ట్రక్చర్ చేసుకున్నాడు. తెలుగు కల్లుడు వాళ్ళది పెద్ద చాలా గొప్ప పనిలాగా చెప్తారండి ఆయన. ఇలా ఆర్బీఐ అప్పు చాలా పడిపోయింది. ఇలా స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో బ్యాంకులో డబ్బులు దాచుకుంటే వడ్డీ తెలియని వాడు ఉల్టా నిన్నే ఫీజు అడుగుతాడు. నా బ్యాంకులో డబ్బులు పెట్టుకున్నందుకు 0 వడ్డీ. యూరోపియన్ దేశాల్లో చాలా దేశాల్లో బ్యాంకులు వడ్డీలు ఇస్తలేవు. బ్యాంకులో డిపాజిట్ చేసినందుకు ఉల్టా డబ్బులు కట్టించుకుంటుంది నా దగ్గర డబ్బులు దాచినందుకు అని. వడ్డీలు చాలా పడిపోయినాయి. కాబట్టి ఇలా ఎవడైనా ఆ పని చేస్తాడు. ఈయన ఒక్కడే చేయలేదు, అన్ని రాష్ట్రాలు బ్యాంక్ అప్పులన్నీ కూడా రీస్ట్రక్చర్ చేసుకున్నాయి. ఈయన సొంతంగా చేసినట్టు గొప్పగా చేసుకున్నట్టు నిన్న బడ్జెట్ స్పీచ్లో చెప్పిండు మన ఆర్థిక శాఖ మంత్రి భట్టి గారు. ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్ హయాంలో తీసుకొచ్చిన అప్పులన్నిటికీ మేము అభివృద్ధి చేసి చూపెట్టాము. అప్పుడు రూపాయి విలువ ఇప్పుడు 100 రూపాయలు అయిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి పక్కన ప్రైవేట్ బిల్లుకి సంబంధించి కూడా ఖచ్చితంగా 6 గ్యారంటీల అమలు మీద చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని బిల్లు స్వీకరించాలి. చర్చకు కనీసం చర్చకైనా మేము పట్టుబడతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ప్రజల్లోకి వెళ్ళాలి ఈ అంశం. ఎందుకంటే బిల్లు పాస్ అవుతుందా లేదా పక్కన పెడితే ఖచ్చితంగా ఒక చర్చ జరుగుతుంది, అర్థవంతమైన చర్చ జరుగుతుంది, ప్రజల్లోకి వెళ్తుందని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే మేము ఈ శాసనసభలకు సంబంధించి సమావేశాల్లో ప్రైవేట్ బిల్లు పెట్టాలని ఆ పార్టీ అయితే డిసైడ్ అయిన పరిస్థితి. సో చూద్దాం ప్రైవేట్ బిల్లు మరి కాంగ్రెస్ పార్టీ సభలో తీసుకుంటుందా, దాని మీద మన చర్చ చేస్తుందా. ఎందుకంటే చాలా వరకు హామీలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది అమలు కానీ హామీలతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో హామీలన్నీ అమలు చేయాలంటే దాదాపు కొన్ని కోట్లు, వేల కోట్లు కూడా కావాల్సిన పరిస్థితి. సో ప్రభుత్వం దగ్గర ఇప్పుడు డబ్బు లేదని చెప్పేసి ముఖ్యమంత్రి గతంలో కూడా చెప్పిన పరిస్థితి. సో చూద్దాం శుక్రవారం వరకు, వచ్చే శుక్రవారం ప్రైవేట్ బిల్లు తీసుకొస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో సభలో ఏం జరుగుతుంది అనేది శుక్రవారం నాడైతే ఫైనల్ కానుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్ సురేష్, తెలుగు వెలుగు కోసం, తెలంగాణ భవన్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.